హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం వడియాలని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక 2 కప్స్ సగ్గుబియ్యాన్ని బాగా కడిగి దాన్ని 5 కప్స్ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నేను సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను తీసుకొని దాంట్లో 8 కప్స్ వాటర్ వేసుకోవాలి. మనం దేంతో సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలి. చూడండి సగ్గుబియ్యం ఎంత బాగా నానాయో. ఇప్పుడు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతుండాలి. ఈలోగా ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇది మీ కారాన్ని తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. నేనైతే 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ని వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట సగ్గుబియ్యం అన్నది. ఈ స్టేజ్లోనే మనం ఒక 2 స్పూన్స్ జీలకర్రని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 4 స్పూన్స్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులు అన్నది ఎన్ని వేసుకుంటే మన వడియాలు అంత టేస్టీగా ఉంటాయి. నువ్వులను వేసుకున్నాక బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చల్లబడ్డాక అందులో ఒక 4 స్పూన్స్ మిల్క్ని వేసుకున్నాను. దీనివల్ల మనం వడియాలు వేపుకునేటప్పుడు చాలా తెల్లగా వస్తాయి. దీన్ని బాగా కలుపుకొని మనం చల్లారనివ్వాలి. మిల్క్ ప్లేస్లో మనము మజ్జిగను కూడా వేసుకోవచ్చు. తర్వాత బాగా చల్లార్చాక ఇలాగ చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలి. మంచి ఎండలో పెట్టుకున్నామంటే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయండి పైకి. తర్వాత మరుసటి రోజు ఇంకొకసారి మామూలుగా ఎండలో పెట్టుకోవాలి. వడియాలు ఈ విధంగా ఎండాలన్నమాట. తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న చిన్న వడియాలు పెట్టుకున్నాను కాబట్టి ఎలా ఉందండి, మీకు కావాల్సిన సైజులో మీరు పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.